నమస్కారం. జై హో సక్సెస్ మంత్రాకు స్వాగతం. భగవంతుడు ప్రతి చోట ఉండలేక అమ్మను సృష్టించాడు అని అంటారు. భగవంతుని యొక్క అద్భుతమైన సృష్టి అమ్మ. అంత అద్భుతమైన అమ్మ యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ మారుతి కిరణ్ గారు. మరి ఆయన మాటల్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. అండ్ ఈరోజు అమ్మ అనేటువంటి నిజంగా ఆ పేరు పలకటంలోనే ఎంతో గొప్పమైనటువంటి ఉన్నతమైనటువంటి ఒక ఫీలింగ్ కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరిలో కూడా. అమ్మ అనిపించుకోవడం నిజంగా ప్రతి ఒక్కరి, ముఖ్యంగా ఒక మహిళగా చెప్తున్నాను, ఎంతో గర్వకారణమైనటువంటి విషయం. మరి మనం భారతీయులం, మనం ఉంటుంది భారతదేశం, భిన్న సంస్కృతుల సమ్మేళనం. ఇప్పుడున్నటువంటి మరి ఈ భారతదేశంలో అమ్మ యొక్క పాత్ర ఏ రకంగా ఉందని మీరు అనుకుంటున్నారు? అమ్మ భారతదేశంలో అతి తరచుగా వినపడే మాట అమ్మ. అమ్మ అన్నది ఒక అసమగ్ర సాహిత్యం. ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని కోటాను కోట్ల అమ్మలు పుట్టారు, వెళ్ళిపోయారు. కొన్ని కోటాను కోట్ల అమ్మలు ఇంకా ఉన్నారు. అట్లాగే రేపొద్దున కూడాను కొన్ని కోటాను కోట్ల అమ్మలు పుడతారు. కానీ ఏ అమ్మ జీవితాన్ని తీసుకొని పరికించినా మానవాళికి ఎప్పుడు కూడాను ఒక కొత్త సందేశం ఆమె జీవితం ద్వారా అందుతూనే ఉంటుంది. అందుకనే మన భారతీయ సంస్కృతిలోను సాహిత్యంలోనూ అమ్మ యొక్క ఔన్నత్యం చాలా గొప్పదమ్మ. అసలు అమ్మది ఒక అసమగ్ర సాహిత్యం అన్నమాట. దానికి అంతంటూ ఉండదు. సముద్రపు లోతుల్ని మనం కొలవచ్చేమో కానీ అమ్మ యొక్క అంతరంగాన్ని, ఔన్నత్యాన్ని ఇంతవరకు ఎవ్వరూ కూడాను ఇది నిర్దిష్టమైన విషయము అని చెప్పటానికి సాహసించలేదన్నమాట. ఇక్కడ ఇంకొకటి ఉంది. తండ్రి రుణం తీర్చుకోవచ్చు, మిత్ర రుణం తీర్చుకోవచ్చు, బంధు రుణం తీర్చుకోవచ్చు, కానీ గురువు రుణం కూడా తీర్చుకోవచ్చు. కానీ అమ్మ రుణం తీర్చుకోలేమమ్మా. కాకపోతే శాస్త్రం ఏం చెప్పిందంటే ఒక చిన్న వెసులుబాటు ఇచ్చింది. అదేంటంటే, భూమిని చుట్టగా చుట్టి అమ్మ పాదాల ముందు పెట్టి నీ నుదిటిని అమ్మ పాదాలకి తాకించి నమస్కరించినట్లయితే అది కృతజ్ఞత చూపెట్టడం మాత్రమే అవుతుంది తప్ప రుణం తీర్చుకున్నట్టు కాదు అని చెప్పిందనమాట. ఇక్కడే మనకి అమ్మ యొక్క గొప్పతనం మనకి తెలిసిపోతూ ఉంది. అందుకనే మనం తరచుగా వింటూ ఉంటాము, నాన్న ఒక నమ్మకం, అమ్మ ఒక నిజం అని. పుట్టంగానే బిడ్డని అమ్మ తండ్రికి పరిచయం చేస్తుంది. తండ్రి తీసుకెళ్ళి గురువుకు పరిచయం చేస్తాడు. ఆ గురువు ఏం చేస్తాడు? ఆ బిడ్డకి ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. మూలం ఎవరమ్మా? అమ్మ. అమ్మే. ఆది శంకరాచార్యుల వారు కానీ, అబ్దుల్ కలాం గారు కానీ, ఛత్రపతి శివాజీ కానీ, జార్జ్ వాషింగ్టన్ కానీ, మహాత్మా గాంధీ కానీ, చివరికి ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను, హిట్లర్ కానీ అమ్మ యొక్క ప్రేమకి ప్రభావితమైన వాళ్ళే. మీకు ఇక్కడ డౌట్ వస్తుంది, హిట్లర్ని ఎందుకు ప్రస్తావన పట్టుకొచ్చారు అని. ఎందుకంటే నెగిటివ్ క్యారెక్టర్ కదా అని చెప్పేసి. జర్మనీలో అంతర్యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు జూస్కి నాజీలకి ఒక నరమేధం జరిగింది. ఇతన్ని యాక్చువల్గా నాజీ అని చెప్పేసి ఇతన్ని చిన్న వయసులోనే చంపడానికి ప్రయత్నించారు. కానీ తల్లి సంరక్షణలో పెరిగాడు. కానీ ఆ తల్లి స్వెట్టర్లు అమ్ముకుంటూ జీవించేది. కానీ 2-3 సార్లు ఏమైందంటే, ఆమె రోడ్డు మీదకి రాగానే యూదులు అంటారు, తల్లిని చాటుగా తీసుకెళ్ళి ఆమెను బలాత్కారం చేయటాన్ని పిల్లవాడు ప్రత్యక్షంగా చూస్తాడు. అప్పుడు అతనిలో కసి రగులుతుంది. తల్లి రుణం ఎలా అయినా తీర్చుకోవాలనుకొని పెరిగి పెద్ద అయిన తర్వాత నేను మిలిటరీలో జాయిన్ అవుతానని అనుకుంటాడు.
మిలిటరీలో జాయిన్ అయితే అతను చిన్నగా పుట్టిగా ఉంటాడు కాబట్టి నువ్వు పనికిరావన్నారు. అప్పుడు ఆలోచించి రాజకీయాల్లో చేరి మిలిటరీ జనరల్ అయ్యి కొన్ని లక్షల మంది యూదుల్ని ఊచకోతకొచ్చాడమ్మా. అది నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివే, కానీ చేసింది మాత్రం అమ్మ. ప్రేరణ మటుకు అమ్మ గురించి చేశాడు. కాబట్టి అమ్మ నిజంగా అమ్మేనమ్మా. అమ్మ 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 అని నువ్వు ఎన్నిసార్లు అనగలిగితే అమ్మ ఆయుష్ అంత గొప్ప పెరుగుతుందమ్మా. కాబట్టి అమ్మే మన బతుకు, అమ్మే మన మెతుకు. కాబట్టి అమ్మ లేకపోతే జీవితం లేదమ్మా. భారత సాహిత్యంలో కానీ, లేకపోతే వాంగ్మయంలో కానీ, పురాణాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ అమ్మనే తొలి దైవంగా ప్రార్థించారు. అందుకనే మాతృదేశం అన్నారు, మాతృమూర్తి అన్నారు. అట్లాగే ఆదిశంకరాచార్యుల వారు మాతృపంచకం అని చెప్పేసి అమ్మ మీద ఒక ప్రత్యేకంగా 5 శ్లోకాలను రచించారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడున్న తరానికి ఈ మాతృపంచకాన్ని శ్లోకాల రూపంలో పెట్టి దాన్ని తాత్పర్యంగా కూడా మనం ఇవ్వగలిగినట్లయితే ఇప్పుడున్న ఈ వేగాన్ని పరుగును అందుకున్న తరంలో కొంత సున్నితత్వం చోటు చేసుకుంటుందేమో అని అనిపిస్తున్నది. ఈ ప్రయత్నం జరిగితే బాగుంటుందమ్మా. తప్పకుండా అండి. అమ్మలు నిజంగా కోటానుకోట్ల అమ్మలు పుట్టారు, ఉన్నారు, పుట్టబోతున్నారు కూడా. సో అప్పటి తరం అమ్మలకు ఇప్పటి తరం అమ్మలకు మీరేం గమనించారండి? అంటే ఒకటమ్మా, ఇక్కడ ఇది కొంచెం విపులంగా చెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు ఓంకారం ఉంది, ఓం అని మనం ఉచ్చరిస్తాం కదా, దాంట్లో ఆ ప్లస్ ఊ ప్లస్ మా, అది ఓంకారం. అయితే అమ్మ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అమ్మలో కూడాను ఆ ఊ మా ఉంది. అంటే అమ్మ ఓంకారమే. సృష్టిని తీసుకోండి, అసలు ఎలా స్టార్ట్ అయింది సృష్టి మొట్టమొదటగా శబ్దంతో స్టార్ట్ అయింది. ఆ శబ్దమే ఓంకారం. దాన్నే మనం ప్రణవము అంటాము. సృష్టికి ఎట్లా అయితే ఓంకారం మూలమో మన మానవాళి యొక్క సృష్టికి అమ్మ మూలం అన్నమాట. కాకపోతే ఇక్కడ విపరీత ధోరణులు ప్రస్తుతం తరం మారుతున్న తరుణంలో మనం చూస్తున్నాము. అమ్మ దాన్ని తిరగేయండి, మమ్మీ అని వస్తుంది. ఎప్పుడైతే ఓంకారంతో మన శ్లోకాలు కానీ, ఉపనిషత్తులు కానీ, లేకపోతే భారత భాగవత రామాయణాలలో ఉన్న శ్లోకాలన్నీ కూడా నువ్వు ఓంకారంతో స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి నువ్వు ఎప్పుడైతే అమ్మ అని పలికావో నువ్వు ఓంకారం పలికినట్లే అనమాట. కాబట్టి అంత డివినిటీ ఉంటుందన్నమాట అమ్మలో. ఇప్పుడు యాక్చువల్గా నాకు అనిపిస్తున్నది ఏంటంటే, మమ్మీ 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 అన్న తరం అంత సుఖంగా ఏమీ బతకటం లేదమ్మా. అమ్మ అన్న తరం బతికినంత సుఖంగా మమ్మీ అన్న తరం సుఖంగా బతకటం లేదు. దానికి కారణం ఏంటంటే, ఇప్పటి అమ్మ పరుగునందుకుంది, అమ్మకు పుట్టిన పిల్లలు కూడాను పరుగునందుకున్నారు. దీనికి మూలం ఏంటంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అమ్మని చాలా పదిలంగా చూసుకున్నది అన్నమాట. అదేంటంటే, 4 కొడుకులు ఉన్నారు, తండ్రి ఉన్నారు, 4 పెళ్ళిళ్ళు అయ్యాయి అంటే అక్కడ 4 అమ్మలు ఉన్నారు. ఒక అమ్మకి కనుక ఒంట్లో బాగలేకపోతే మిగతా అమ్మలందరూ వచ్చి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే రేపొద్దున ఇంకో అమ్మకి ఇబ్బంది వస్తే మిగతా వాళ్ళందరూ వచ్చి అమ్మని చూసుకుంటారు. కాబట్టి ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో పిల్లలకి ఆదరణ గొప్పగా ఉందమ్మా. ఇప్పుడు ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయి చిన్న కుటుంబాలు ఏర్పడి నేను, నా భార్య, నా సూట్ కేసు, నా సంపాదన అని పరిమితం అయ్యామో మన ఇంట్లో ఉన్న తతంగానికి పిల్లలు ప్రత్యక్ష సాక్షులైపోయారు. ఈ తల్లులు కానీ తండ్రులు కానీ పిల్లల మీద ప్రత్యేకమైన అభిమానాన్ని చూపెట్టలేకపోతున్నారు. కాబట్టి అమ్మ ఔన్నత్యాన్ని చూపెట్టడానికి అవసరమే లేకుండా పోతూ ఉంది. ఎందుకంటే అమ్మ కూడాను పరుగునందుకున్న ఈ నేపథ్యంలో పిల్లలు చాలా కోల్పోతున్నారమ్మా. అలానే మారుతి కిరణ్ గారు, మీరు ఇప్పుడు యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్గా ఉన్నారు, బట్ మీరు 37 years యాజ్ ఏ కోర్టులో మీరు వర్క్ చేయడం కూడా జరిగింది. ఎన్నో రకాల కేసెస్ మీరు చూస్తూ ఉంటారు. మరి అమ్మకి సంబంధించి ఏదైనా స్పెషల్ కేసు మీ దగ్గరికి రావడం జరిగిందా? ఆ యొక్క మెమరీని మాతో షేర్ చేసుకోగలరా? నిజమమ్మా, 37 ఏళ్ళ నా జీవితంలో
అమ్మని నేను చాలా జాగ్రత్తగా పరిగణించడం జరిగిందమ్మా. ఒక కేసులో ఏం జరిగిందంటే, ఒక పిల్లవాడు చెడు అలవాట్లకి బానిసైపోయి చెడు స్నేహితులతో తిరిగి ఒక మర్డర్ చేస్తాడు. అయితే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాడు. ఇలా దొరికిన నేపథ్యంలో అతన్ని వెంటనే అరెస్ట్ చేసేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపిస్తారు. జైల్లో 3 సంవత్సరాలు మగ్గిన తర్వాత అతని కేసు విచారణకు వస్తుంది. అలా విచారణకు వస్తున్నది అని తల్లికి తెలిసిన తర్వాత కోర్టు ఆవరణలోకి తల్లి పిల్లవాడి కోసమని టిఫిన్ బాక్స్ పట్టుకొని నిలబడి ఉంటుంది. అంత దూరంలో పోలీస్ వ్యాన్ ఆగుతుంది. చేతులకు బేడీలు వేసి కుర్రవాడిని దింపుతారు. 3 ఏళ్ల తర్వాత కొడుకుని చూసిన ఒక దుఃఖంతో ఆమెలో ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. ఆ పోలీసు వలయాన్ని కూడా ఛేదించుకొని కొడుకు దగ్గరికి వెళ్ళి చేతిని గట్టిగా పట్టుకొని కళ్ళల్లో సూటిగా చూస్తూ ఒక మాట చెప్తుంది. ఏంటంటే, నాన్న, మర్డర్ చేసావు, దొరికిపోయావు, ఇది సత్యం. నేను ఒక్క మాట చెప్తున్నాను, విను. ఏంటంటే, నిజాన్ని ఒప్పుకో. నిజాన్ని ఒప్పుకుంటే నీకు మరణశిక్ష పడదు, జీవిత ఖైదు పడుతుంది. మహా అయితే ఒక 20 ఏళ్ళు జైల్లో ఉంటావు, నడి వయసులో బయటకు వస్తావు. నిజం ఒప్పుకోకపోతే మరణశిక్ష పడుతుంది. కాబట్టి నా మాట విని నాన్న, నువ్వు నిజం ఒప్పుకో. 20 ఏళ్ల తర్వాత నువ్వు తిరిగి వస్తావు కదా, నువ్వు తిరిగి వస్తావన్న ఆశతో నేను బతుకుతాను. నీకోసం మంచి ఇల్లు కట్టి పెడతాను, నీకోసం కొంత డబ్బును కూడా ఏర్పాటు చేస్తాను. కొంతకాలం నీతో బతికిన తర్వాత ఇంకా నేను ప్రపంచాన్ని విడిచిపోతాను రా. నా మాటని మటుకు ఎట్టి పరిస్థితుల్లో కాదనద్దు నాన్న, కోర్టులో నిజాన్ని ఒప్పుకో అని చెబుతుంది. తల్లి చెప్పిన మాటల్ని ఆ కుర్రవాడు చాలా జాగ్రత్తగా ఆలోచించి అతని మనసులో ఏది కదలాలో అది కదులుతుంది. సత్యం వైపుగా అడుగులేస్తాడు. కోర్టులో నిజం ఒప్పుకుంటాడు. అతనికి మరణశిక్ష నుంచి జీవిత ఖైదు పడుతుంది. ఆ తర్వాత అతను బయటకు వస్తాడు. ఆ తల్లి అనుకున్నట్లుగానే ఆ పిల్లవాడికి అద్భుతమైన జీవితాన్ని ఇస్తుంది. ఇన్ని జడ్జిమెంట్లు కొట్టిన తర్వాత నాకు అనిపించిందమ్మా, ఏంటంటే న్యాయస్థానాలు జడ్జిమెంట్స్ ఇస్తాయి కానీ అమ్మ జడ్జిమెంట్ ముందు న్యాయస్థానాల జడ్జిమెంట్స్ ఏ పార్టీ అని చెప్పేసి. నిజంగా అమ్మ ఒక గొప్ప జడ్జి అమ్మ. అమ్మ మాట గనక వినగలిగితే మన జీవితం అద్భుతంగా ఉంటుందమ్మా. మారుతి కిరణ్ గారు, మీరు చెప్పారు తల్లి మాట విన్న ఎవరైనా కూడా, అది కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, వారి యొక్క జీవితంలో సమున్నత స్థానానికి వెళతారు అనేటువంటి మాట. అది నిజంగా చాలా చక్కటి మాట. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో తల్లి మాట వినేటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారని మనం అనుకోవచ్చు. మారుతున్నటువంటి తల్లి ముఖ చిత్రాన్ని మీరు ఎలా అభివర్ణిస్తారు? కుటుంబంలో అందరూ పరుగునందుకున్నారు. అమ్మ ఇంట్లో ఉండవలసింది కూడాను బయటపడి డబ్బు సంపాదనలో పడింది. ఇది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయిన తర్వాత మనకి వచ్చిన ఒక ప్రత్యేకమైన ఇబ్బంది అన్నమాట. అయితే పిల్లలు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి, బాగా డబ్బులు సంపాదించాలి అన్న పరుగులో పడి రాత్రింబగళ్ళు చదువుతున్నారు. కానీ ఇప్పటి తల్లి బీపీలు, షుగర్లు ఒంటి నిండా నింపుకొని అంతే ఒత్తిడికి గురి అయిన ఈ తల్లి అర్ధరాత్రి 1 గంటకి తలుపు కొట్టి, అంటే పిల్లల పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి పాల గ్లాస్ పెట్టి, నాన్న లేట్ అయింది కదా, నువ్వు పడుకోవచ్చు కదా అని అంటే తలకాయ కూడాను కనీసం ఎత్తకుండా నీకేం తెలియదులే మమ్మీ అనే పరిస్థితుల్లో మనం ఉన్నాము. నిజమేనమ్మా, అమ్మకి ఏం తెలుసు, ప్రేమించటం తప్ప. ఈ పిల్లలు నిజంగా సున్నితత్వాన్ని కోల్పోయారేమో అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి అమ్మ ముఖ చిత్రం ప్రస్తుతం దయనీయంగానే అయిపోయింది. ఎక్కడో చదివా నేను, ఆనందంగా ఉన్న అమ్మ నడి వయసుకు చేరేటప్పటికి ఆమంత అద్భుతంగా అందంగా ఇంకెవరు ఉండరట. నిజంగా ఈరోజు నడి వయసుకి చేరుతున్న అమ్మ యొక్క ముఖము నిజంగా అందంగా ఉంటున్నదా? 35 ఏళ్ళు వచ్చేటప్పటికి ఈ ఒత్తిడి ప్రపంచంలో కళ్ళ కింద నల్లటి చుక్కలు వచ్చేస్తున్నాయి, నరిసిన వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. ఎప్పుడో ఏదో ఆలోచిస్తున్నట్టు, ఏదో పోగొట్టుకున్నట్టు దయనీయంగా ఉంటుంది.
ఊపిరి పీల్చటం కూడాను బలంగా పీలుస్తున్నదమ్మా. ఈరోజు నిజంగా అమ్మ వ్యధకి గురవుతున్నది అని చెప్పేసి చెప్పటంలో ఏమాత్రము సందేహం లేదు. మరి ఇంత గొప్ప అమ్మని మనం కాపాడుకోలేమంటారా? ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి అసలు మార్పు అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు? అంటే ఒకటమ్మా, మార్పు అనేది మనం ఆలోచించాలే కానీ ఎక్కడి నుంచైనా ఎప్పటి నుంచైనా కూడాను మనం దాన్ని మొదలు పెట్టచ్చు. అసలు ఒక పొరపాటు జరిగిందమ్మా. అదేంటంటే అన్నం వండి పెట్టడానికి అమ్మ కావాలి, ఆడుకోవడానికి ఒక చెల్లి కావాలి, సలహాలు ఇవ్వడానికి ఒక అక్క కావాలి, సరదాగా కాలక్షేపం చేయడానికి ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి, కానీ కనటానికి కూతురు వద్దమ్మా. ఈ ఆలోచనలు ఏమైందంటే ఈ సంకుచితమైన ఈ ఆలోచన ధోరణిలో గర్భంలోనే ఆడపిల్లల్ని మనం చిదిమేసామమ్మా. దీన్ని పెద్దల్ని తప్పు పట్టాలా అని మనం ప్రశ్న వేసుకుంటే నిర్మోహమాటంగా నేను చెప్తున్నానమ్మా, తప్పు పట్టాలి కూడా. ఒకప్పుడు ఆడపిల్ల గుండెల మీద కుంపటి అన్న వాక్యాన్ని మనం తరచుగా విన్నాము. ఈరోజు ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయిన తర్వాత మగపిల్లల సంఖ్య పెరిగిన తర్వాత 35 ఏళ్ళు వచ్చినా కూడాను మగపిల్లలకి పెళ్ళిళ్ళు కానీ ఈ నేపథ్యంలో కొంత నింద మనం వేసుకోవాలమ్మా ఖచ్చితంగా. ఎందుకంటే ఆడపిల్లని గౌరవించకపోతే మానవాళికి బ్రతుకే ఉండదమ్మా. ఇప్పుడు భూమికి సూర్యుడు ఎంత అవసరమో జీవితానికి ప్రేమ అంత అవసరం. అసలు ప్రేమకి జెనిసిస్ మూలం వచ్చేసి అమ్మే. ఎప్పుడైతే భూమండలం నుంచి సూర్యుడిని వేరు చేశామో చీకటి ఏర్పడుతుంది. మానవాళి నుంచి అమ్మని ఎప్పుడైతే వేరు చేశామో అప్పుడు మానవాళి మనసులో కూడాను చీకటి ఏర్పడుతుంది. ఆ చీకటిలో నీకు అమ్మ స్పర్శ ఒకటిగానే కనపడుతుంది, చెల్లి స్పర్శగానే ఒకటిగానే కనపడుతుంది, ప్రియురాలి స్పర్శ కూడాను ఒకటిగానే కనపడుతుంది. ఈ నేపథ్యం నుంచి మనం బయటపడాలి. ఇప్పుడు నేను నీ ప్రశ్నకు వస్తా. ఏంటంటే పిల్లలు ఒకటి గమనించాలమ్మా, అమ్మ లేకపోతే మనకి బతుకు లేదన్న వాస్తవాన్ని గమనించాలి. ఒక్కసారి మన కుటుంబం నుంచి అమ్మని తీసేద్దాం, ఒక 4 రోజులు పిల్లలు ఉండగలరా? ఈ మధ్య నేను ఎక్కడో ఒక వీడియో చూశాను. ఇప్పటి తరం పసిపిల్లలకే అమ్మ అంటే మీకు ఇష్టమా అని అడిగారు ఒక 15 మంది పిల్లల్ని. ఆ పిల్లలు చాలా కంప్లైంట్ చేశారు, మా అమ్మ అంటే నాకు ఇష్టం లేదు, రోజు అరుస్తూ ఉంటుందని. ఇంకొక పిల్ల ఏమంది, పక్కింటి ఆంటీ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే పోగానే ఏదో పెడుతూ ఉంటుంది అని. అట్లాగే ఇంకొక పాప ఏమందంటే ఎప్పుడు చదువుకోమని మా అమ్మ అంటూ ఉంటుంది. ఇంకొక పిల్ల ఏమందంటే నేను అడిగింది వండి పెట్టదు. అట్లా 15 మంది పిల్లలు 15 కంప్లైంట్స్ ఇస్తారు. ప్రశ్న అడిగిన వ్యక్తి కూల్గా విన్న తర్వాత సరే ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, దీనికి సమాధానం చెప్పండి అని అడుగుతారు. మరి ఒక పని చేద్దాం, అమ్మని మార్చేద్దాం, కొత్త అమ్మని పట్టుకొద్దాం, లేకపోతే అసలు అమ్మనే తీసేద్దాం, ఏమంటారు మీరు అని అడిగితే ఆ పసిపిల్లల హృదయాలు తల్లడిల్లిపోతాయమ్మా. అమ్మో అమ్మని తీస్తే ఎట్లా అంటే నో 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 అమ్మని తీయడానికి వీల్లేదు అని చెప్పేసి మళ్ళీ అమ్మ మీద ప్రేమను కురిపిస్తాయి. అంటే ఒక పక్క అమ్మ కావాలి, కానీ అమ్మ చేసే పనులు కానీ అమ్మ ఇస్తున్న సలహాలు కానీ వద్దు. ఈ నేపథ్యంలో పిల్లలు అంటే పసిపిల్లలకి ఏమీ తెలియదు, కానీ ఎదిగొచ్చిన పిల్లలు, ఇప్పుడు టీనేజ్ పిల్లలు, పోనీ ఉద్యోగం చేస్తున్న పిల్లలు, వీళ్ళు చేయవలసింది ఒకటే ఉందమ్మా. ఏంటంటే మీరు దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉండవచ్చు, కానీ రోజుకి కనీసం 25-30 సార్లు అన్నా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ టెక్నాలజీ ఎక్స్పోషన్లో సెల్ ఒకటి ఉందిగా మీ చేతిలో, అమ్మ 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 అని పలకరిస్తూ ఉండండి. అమ్మ పేరు పలకరించినప్పుడల్లా మీరు ఓంకారం పలికినట్టుగా ఉంటుంది. అమ్మ మెదడులో కూడా ఆ యొక్క స్వరం ఇంకి అమ్మలో ఎక్కువ ఉద్వేగం వచ్చేసి అమ్మ యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుందమ్మా. అమ్మ కనీసం 25 సార్లు అమ్మ అంటే నేర్చుకోండి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఉదయాన్నే లేవంగానే దగ్గరగా ఉంటే మటుకు అమ్మ పాదాలను స్పృశించండి, అలాగే నాన్న పాదాలను స్పృశించండి. అవసరమైతే అమ్మని హగ్ చేసుకోండి. అప్పుడు దైనందిన కార్యక్రమం ప్రారంభించండి. 3వ ముఖ్యమైన విషయం ఏంటంటే
నిద్రపోయే ముందు మీరు ఎక్కడున్నా ఇంట్లో ఉన్నా కూడాను అమ్మ పక్కన కూర్చోండి, భుజానికి భుజము తగిలించండి, అమ్మ చేతిని చేతిలోకి తీసుకోండి, ఆ రోజు జరిగిన మంచి విషయాల గురించి చర్చించండి. అమ్మ ఇక నిద్రపోతానమ్మా అని చెప్పేసి అమ్మ బుగ్గ మీద ఒక ముద్దు పెట్టి హాయిగా నిద్రపోండి. అంటే అమ్మ స్పర్శలో ఒక విధమైన వైబ్రేషన్ ఉంటుందమ్మా. నేను ఎందుకు చెప్తున్నానంటే సైన్స్ రీత్యాగా కూడా మనం ఆలోచించినట్లయితే ఎప్పుడూ ఎనర్జీ కూడాను హయ్యర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్కి ప్రవహిస్తుందిట. అమ్మ జీవితంలో గడించిన అనుభవం అంటే తల్లిదండ్రుల జీవితంలో గడించిన ఒక అనుభవం ఉంది కదా, అది ఒక ఆస్తి అమ్మ, ఒక అసెట్. అది వాళ్ళల్లో ఒక ప్రేమ, ఒక ఉద్వేగం ఉంటుందన్నమాట. అది పాజిటివ్ ఎనర్జీ. ఎప్పుడైతే మీరు తల్లి పాదాలకి నమస్కారం పెట్టారో తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఈ బ్రహ్మరంధ్రం మీద పిల్లల శిరస్సు మీద చేయి పెడతారు. పెట్టిన తర్వాత వీళ్ళ యొక్క ప్రేమ, అనురాగము, ఆపేక్ష, ఆకాంక్షలు ఇవన్నీ కూడాను ఒక ఎనర్జీ రూపంలో వీళ్ళ చేతుల అంచుల్లో నుంచి బ్రహ్మరంధ్రానికి టచ్ అయ్యి అది వాళ్ళ శరీరంలో ప్రవహిస్తుందన్నమాట. ఈ 3 ప్రక్రియలు కనుక చేస్తే కుటుంబానికి దగ్గర అవుతారు, తల్లికి దగ్గర అవుతారు. అమ్మని నమ్ముకున్న వాళ్ళు నిజంగా అమ్మని నమ్ముకున్నట్టే, అంటే అమ్మవారిని నమ్ముకున్నట్టే. ఎందుకంటే ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను. ఈ మధ్యన మా అమ్మగారు కూడా చాలా ఇబ్బందుల్లో చనిపోవడం జరిగింది. నేను ఒక మెసేజ్ పెట్టా అరగంటలోనే. ఏమని పెట్టానంటే, మా అమ్మ ఇంకా లేదు, ఇంకా రాదు అని పెట్టే అందరికీ. సింపుల్గా ఇలాగే పెట్టా నేను. ఒక పండితుడు, ఎందుకులేమో పేరు చెబితే బెటర్ కదా, జొన్న వ్యక్తులు రామలింగేశ్వరరావు గారు నాకు మెసేజ్ పెట్టారు. కిరణ్, ఇక అమ్మవారిలోనే అమ్మగారిని చూసుకోవాలి అన్నాడు. అంటే అమ్మని అమ్మవారితో పోల్చాడు. ఆయన అలా ఎందుకన్నాడో తెలియదు కానీ మా అమ్మ నిజంగా గొప్ప వక్తమ్మ. ఆమె మాటల్లో 10వ వంతు మాట కూడా నాకు లేదు. మరోవరు ఆమె గొప్ప లలితది ఉపాసకురాలు. మరి ఆయన ఎందుకు అన్నాడో కానీ అది విన్నప్పుడు నాకు ఒక ఆత్మస్థైర్యం వచ్చిందమ్మా. అట్లాగా భారతీయ సాహిత్యం చదవాలి, వాంగ్మయం చదవాలి, అట్లాగే భారత రామాయణాలు కూడా చదవాలి. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఎక్స్పోషన్లో ఎంతమంది ప్రవచనకర్తలు ఎన్ని విధాలుగా భారతీయతని, భారతీయ ఔన్నత్యాన్ని, అమ్మని చెప్పటం లేదమ్మా. ఈ పిల్లలకి వినే టైం ఉండలేదు. ఇది కనుక వినగలిగితే పిల్లలు చాలా మార్పు వస్తుందమ్మా. కొంత టైం కేటాయించాలి. పరుగు 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 ఎక్కడికమ్మా ఈ పరుగు? ఎంత సంపాదించి ఏం కూడబెట్టుకుంటావు నువ్వు? తీసుకువెళ్ళేటప్పుడు మాత్రం ఏమీ ఉండదమ్మా, ఏం తీసుకెళ్తాం. నిజంగా ఈ యొక్క పరిస్థితి మారాలని చెప్పి కోరుకుందామండి. తల్లిని అంటే ఒక అమ్మను ఒక అద్భుతమైన, ఇందాక అమ్మవారిలాగా చూసుకోవాలి అని చెప్పేటువంటి ఆ యొక్క ఆలోచన ఇప్పుడున్నటువంటి తరానికి కూడా రావాలి అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు అమ్మ యొక్క ఔన్నత్యాన్ని ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.